హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పరిస్వల్ 131. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? చాలా రోజులైంది మీ ముందుకు వచ్చి నేను మాట్లాడటం. నా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని అందరూ నన్ను అడుగుతున్నారనమాట. ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా ఫోన్స్ చేసి ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు. సో కొంచెం ఒక 1 వీక్ నుంచి ఫీవర్తో బాధపడుతున్నాను. సో అందుకే వీడియోలు అయితే పెట్టలేదు. ఇప్పుడే హడావిడికి ఒక వీడియో అయితే చేస్తున్నాను. అది మీకోసమే, ముఖ్యంగా అమ్మాయిల కోసం. సో ఇది నేను చేసిన వీడియో అమ్మాయిలు మాత్రమే చూడండి, ఇది అబ్బాయిలకి అనవసరం. అబ్బాయిలు అయితే వీడియోని స్కిప్ చేసేసేయండి. లేడీస్ అయితే రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో క్లిక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అయితే వీడియో ఏంటో మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనం అమ్మాయిలము నెయిల్ పాలిషెస్ ఎంతో ఇష్టంగా కొంటాం, బట్ దానిని యూస్ చేయకుండా పక్కన పడేస్తూ ఉంటాం కదా. సో అట్లా నేను కూడా అంతే. సో నేను కొన్ని తెలుసుకున్నాను కాబట్టి అది మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేనైతే ఏంటంటే నా నెయిల్ పాలిషెస్ అన్నీ డీక్లటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అది ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో దీంట్లో కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? కదండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే నా దగ్గర మాత్రం మంచి కలెక్షన్స్ ఉన్నాయండి. చాలా మంత్స్ నుంచి నేను తీసి పెట్టుకుంటా ఉంటాను. అమ్మాయిలు ఏం చేస్తాం చెప్పండి, నెయిల్ పాలిష్ తీసుకుంటాం కానీ తర్వాత ఏం చేస్తాం, అలాగే తీసి పెడుతూ ఉంటాం కదా. అసలు వాడము, అసలు ఏం చేయము దాన్ని. సో మనం అలా వేస్ట్ చేయకుండా మనం రీయూజ్ చేసేలాగా చూసుకుందాం. ఓకేనా? ఇప్పటి నుంచి అదే ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ అయితే మనము ఇవన్నీ ఇలా పడేద్దాము. దీంట్లో అన్ని వెరైటీలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఫ్రేమ్గా చేద్దాము. సో ఫ్రెండ్స్ చూడండి, ఇవన్నీ కూడా నేను ఇక్కడే పెట్టేశాను. ఇలాంటివన్నీ ఎప్పుడో కొనేసి అలా పెట్టి పడేస్తాను అనమాట. సో ఇంకా ఇదిగోండి, ఇవేవో కమ్మలు, అన్నీ వజ్రాలు వైడూరాలు బయట పడినట్టు పడతా ఉన్నాయి. నాకు టైంకి దొరకవు, ఇప్పుడు ఇలా దొరికిందనమాట. సో ఇవి తీసేసి ఇలా పక్కన పెట్టేద్దాము. సో మనమైతే కలర్స్ పరంగా సెట్ చేద్దామండి. ఇంకా ఇక్కడ లిప్స్టిక్స్ కూడా ఉన్నాయి. టింట్ ఏంటో అంటారండి, ఇవి హైలైటర్ అంట. ఇవి నాకు అలవాటు లేదు, బట్ తెచ్చి పెట్టేసుకుంటాను అట్లా. ఇదేంటి లిప్ టింట్ అంట అండి, ఇది లిప్ టింట్. ఇంకేమున్నాయి నా దగ్గర, అంతే. ఇవి మనకి అనవసరం, ఇవన్నీ మనం వాడము. జస్ట్ ఏదో షో, జూడియోకి వెళ్తే చాలండి, దొరికినది అలా తీసి పెట్టేసుకుంటాం. మాది బ్రౌన్ స్కిన్ కదా, కొంచెం బ్రౌన్ ఎలా ఉంటుందని ఒకసారి ట్రై చేసా, కానీ అప్పుడప్పుడు సెట్ అవుతుంది. ఇది టింట్, ఇది అస్సలు వాడలేదు, ఇంకా అలా పెట్టేశాను. ఇది షైనింగ్ వస్తుందన్నమాట, హైలైటర్ లాగా. మనకంత అవసరం లేదండి, ఎందుకంటే ఫిల్టర్స్ ఉన్నాయి కదా, మేకప్లో అవసరం లేదు. మనం ముఖం కూడా పాడు చేసుకోకూడదు. చూడండి నెయిల్ పాలిష్లో నేను లివోన్ పెట్టేశాను. ఇది అత్తరు, ఒకసారి మైసూర్కి వెళ్ళినప్పుడు ఇది తీసుకున్నాం అనమాట. అత్తరు ఎప్పుడు వాడింది లేదు, అట్లా తీసి పెట్టుకోవాలని అలా తీసి పెట్టేసుకుంటాం, అంతేగాని దీనివల్ల అసలు వాడింది లేదు. అసలు నాకు ఈ స్మెల్స్ కూడా పడదు. అలా తీసి పెట్టేసినాం అనమాట, ఒక మెమొరీగా. మైసూర్కి వెళ్ళినాం కదా, అక్కడికి ఇది కొన్నాము అని అనుకోవడానికి తప్పితే ఏం లేదు ఇది. ఇంకా ఇది లివాన్ చూడండి, ఇక్కడే పెట్టేశాను. నా మతిమరుపుకి దొరకదు, ట్యాన్కి దొరకదు. ఇదైతే వాడతానండి అప్పుడప్పుడు, నాది కర్లీ హెయిర్ కదా, కొంచెం షైనింగ్ కోసం వాడుతూ ఉంటాను. ఇంకా నెయిల్ పాలిష్ రిమూవర్ చాలా కంపెనీలు అయితే చూసానండి. నెయిల్ పాలిష్ రిమూవర్ నాకు లాక్మీ అయితే మంచిగా అనిపిస్తుంది అనమాట, అంటే త్వరగా తీసేయచ్చు, బాగా యూజ్ ఉంటుంది లాక్మీ అయితే. సో ఇది అనమాట. ఫస్ట్ అయితే సేమ్ కలర్స్ ఫస్ట్ తీసి పెడతాము. కలర్స్ పరంగా పెట్టేస్తే బాగుంటుందండి, దానికోసమే. ఇంకా నాకు పింక్ షేడ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, వద్దన్నా ఉన్నాయన్నమాట. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇది పింకులో ఎన్ని షేడ్స్ కావాలంటే అన్ని షేడ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇది కొంచెం రెడ్ కనిపిస్తుంది అనుకుంటా, సో ఇది ఇలా పెట్టేస్తాను. ఇంకా బ్రౌన్ కూడా ఉన్నాయండి నా దగ్గర. నెయిల్ కలర్స్, బ్రౌను, ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట నా దగ్గర. ఇది డార్క్ బ్రౌన్, ఇది నెయిల్ కలర్, మళ్ళీ ఇదొక నెయిల్ కలర్ డార్క్, మళ్ళీ సేమ్ ఉండేటివి మళ్ళీ తీస్తూ ఉంటాం అనమాట.
ఇంకా నెక్స్ట్ మెరూన్కు రెడ్ ఇలాంటివి కూడా నా దగ్గర చాలా ఉంటాయన్నమాట. మీరు అంతేనా? ఇది నెయిల్ కలర్, ఓకేనా? ఇది నెయిల్ కలరే, లైట్ కలర్స్ అవి. అండ్ ఇది బ్లూ, ఇది కూడా లైట్ కలర్స్లో పెట్టేద్దాం. అండ్ లిక్విడ్ టైప్ పాలిష్ ఏమంటారండి ఇది? అయితే ఇది ఈ కలర్ చాలా బాగుందండి, అసలు చాలా బాగుంది. ఇంకా బ్లూ కూడా పెడతాను అప్పుడప్పుడు. ఫింగర్స్కి పెడతాను. మెరూన్ అయితే ఉంటుంది, రెడ్ ఉంటుంది, మెరూన్ ఉంటుంది చాలా వరకు. అండ్ ఇదిగోండి, ఇవి చమ్కీస్ అండ్ ఇవి. సో ఫ్రెండ్స్, ఇదిగోండి నా కలెక్షన్ అనమాట. ఇవన్నీ నా కలెక్షన్. మోస్ట్లీ నా దగ్గర ఎలి 18 ఉంటుంది, ఇంకా జూడోలో తీసుకుంటాను ఎక్కువ శాతం. ఇవి జ్యోతి సూపర్ మార్కెట్లో తీసుకుంటాను అనమాట. పోయినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాను. ఇదిగోండి, ఇవన్నీ నా కలెక్షన్స్ అనమాట. దీంట్లో కొన్ని అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇది అయిపోయిందండి, ఇది అయిపోయింది కదా, ఇది ఇంకా కొంచెం ఉంది. సో ఇది బాగా ఇంకా రావాలి అంటే ఒక టిప్ అండి చెప్తున్నాను చూడండి. ఒక బౌల్లో వేడి నీళ్ళు పోసి ఇవన్నీ మనం దాంట్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ దాంట్లో పెట్టేసి తీసి చూస్తే మనకి మంచిగా నార్మల్గా కొత్తది కొన్నప్పుడు ఎంత జల్లీగా ఉంటుందో అలా ఉంటుంది అనమాట నెయిల్ పాలిష్. సో ఇలా అయితే మనం రీయూజ్ చేయొచ్చు. ఇది ఒక టిప్ అండి. ఇంకొక టిప్ ఏంటంటే, మనము ఒక బౌల్లో తీసుకొని నెయిల్ పాలిషెస్ అన్నీ అరేంజ్ చేసుకొని, ఇంత చిన్న బౌల్లో అరేంజ్ చేసుకొని కొత్తవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే అవి లైఫ్ చాలా వస్తుందన్నమాట. చాలా రోజులు అట్లాగే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇది సెకండ్ టిప్. ఇదే అండి నెయిల్ పాలిష్కి ఉన్న టిప్ నా దగ్గర అయితే. ఇంకా మీకు ఏమైనా తెలిసింటే కామెంట్ అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా దగ్గర ఉన్నట్టువైతే ఇవి అనమాట నెయిల్ పాలిషెస్. ఎక్కువ జ్యూస్ ఏంటది కలర్ మీరే చెప్పండి. ఎలి 18, కలర్ రాయల్, జూడో, లాక్మీ, ఇంకా ఇవే అండి నా దగ్గర. మోస్ట్లీ ఎలి 18 ఉంటుంది అండ్ లాక్మీ ఉంటాయి అనమాట. సో కంపెనీ మంచిదే తీసుకుంటాను. ఇవన్నీ స్విస్ బ్యూటీది అనమాట. ఇలాంటివి షైనింగ్వి ఏదో ఇష్టంగా తీసుకుంటాను, ఇలా షైనింగ్ అయితే. బట్ అంతగా ఇంట్రెస్ట్ అయితే ఉండదన్నమాట, తీసుకోవాలి పెట్టుకోవాలి అని. అన్నీ తీసి అలా పెట్టేసుకుంటానండి. మీరు కూడా అంతేనా? పోయినప్పుడు అలా తీసేసుకొని పెట్టేసుకుంటా, ఓకే మన దగ్గర ఉన్నాయి అని అనిపించుకోవడానికి అనుకుంటా. నాకైతే నేను కూడా ఒక అమ్మాయినే కాబట్టి అందరం ఇలాగే ఆలోచిస్తాం అనుకుంటా. ఇంకా డ్రెస్సెస్ మ్యాచింగ్కి అయితే ఇట్లా కొన్ని పెట్టేసుకుంటానండి. డ్రెస్సెస్ మ్యాచింగ్కి ఎప్పుడన్నా అకేషన్కి కొంచెం స్కిన్ డల్గా అయింది అన్నప్పుడు ఇట్లా డార్క్ పెట్టేసుకుంటాను. ఏదైనా డ్రెస్ మ్యాచింగ్ అంటే ఇలా వేరే కలర్స్ అని, ఇలాంటి కలర్స్ అని పెడతాను. జనరల్గా వాడే కలర్స్ అయితే ఇవ్వండి, నూడ్ కలర్స్ వాడతాను చాలా వరకు, లైట్ కలర్స్ అనమాట. ఇంకా పింక్, మోస్ట్లీ కాళ్ళకైతే రెడ్ అలా. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇంతే అయితే నాకు కామెంట్లో పెట్టేసేయండి. మీరు ఎలా కొంటారు? ఇలాగే నాలాగే వేస్ట్ చేస్తుంటారా, యూస్ చేసుకుంటుంటారా ఏంటి? మీకు కూడా ఏదైనా టిప్ తెలిసింటే నాకు కామెంట్లో పెట్టేసేయండి. థ్యాంక్ యూ. సో ఇవి అనమాట నా కలెక్షన్స్. మోస్ట్లీ డీక్లటర్ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్, బట్ అయితే నా దగ్గర అన్నీ ఫుల్గానే ఉన్నాయన్నమాట. సో ఏమీ అయిపోయినవి అయితే లేవు. సో ఇవి నా కలెక్షన్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటివి ఏదైనా ఉంటే షేర్ చేసుకోండి. ఇంకా ఏవైనా వీడియోస్ కలెక్షన్స్ చూపించమంటే నేను చూపిస్తాను, కామెంట్లు అయితే పెట్టేసేయండి. ఇంకా ఏవైనా కలెక్షన్స్ చూపించమంటే చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇదంతా ఈ వీడియో కేవలం అమ్మాయిలకే అని చెప్పాను కదా, నిజమే అండి అమ్మాయిలకే. ఎందుకంటే మన అమ్మాయిలకైతేనే. సో ఇంకా బాక్స్లో అయితే అరేంజ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్, అన్నీ ఒక దగ్గర కలర్స్. కలెక్షన్స్. సో ఇవ్వండి నా కలెక్షన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసేశారు కదా. థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు. అలాగే ఒక లైక్ అయితే కొట్టేసేయండి, కామెంట్ పెట్టేసేయండి, అలాగే కామెంట్ పక్కనకి వచ్చేసి హైప్ అయితే కొట్టేయండి. సో వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్. కొత్తగా వచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.
ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలన్నీ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అండ్ రేపటి వీడియోలో ఇంకో కొత్త వీడియోతో మరీ రేపు కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ. బాయ్.